అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరము మన ఈ చుట్టుపక్కల ముఖ్యంగా నర్సంపేట, పరికాల, వర్ధనపేట, అదేవిధంగా ఇటు వరంగల్, హనుమకొండ నుండి కూడా మరి ఇతర ప్రాంతాల నుండి ఈవెన్ హైదరాబాద్ నుండి కూడా ఈ కొమ్మాల జాతరకు భక్తులు వస్తుంటారు. దీనికి ఒక చరిత్ర ఉన్నది. ఈ మన ప్రాంతంలో ప్రధానంగా ఈ రథాలు, దేవుడి రథాలు కట్టడం అనేది మన దగ్గర ఆనవాయితీ వస్తున్నాయి. మరి ఒకప్పుడు పూర్తి స్థాయిలో ఎడ్ల బండ్లతోటి కట్టేది, ఇప్పుడు కొన్ని ట్రాక్టర్లు కూడా జోడవుతున్నాయి. ఇది మనకు ఒక ట్రెడిషన్. వీటికన్నా ముఖ్యంగా కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి మాకు కూడా మా ఇలవేలు మా తాతల నుండి కూడా వస్తుంటాం. నేను శాసనసభ్యుడి అయినప్పటి నుండి కూడా ఇప్పటికీ 2 జాతరలు చేసినాం. ఇది 3వ జాతర. గత 2 జాతరలు కూడా విజయవంతంగా అధికారులందరూ కూడా వాళ్ళ బాధ్యతలతో పాటుగా ఒక గౌరవప్రదంగా, ఒక భక్తిగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈసారి మనకు మున్సిపల్ ఎన్నికలు రావడం వల్ల, మనకు కోడ్ ఉండటం వల్ల కొంత లేట్ అయింది. అయినా కూడా ఇవాళ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిపరేటర్ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వాళ్ళకు సంబంధించిన క్లీన్ చేయడం, అదేవిధంగా రోడ్డు కూడా మనం వైడనింగ్ రోడ్డు కూడా చేస్తున్నాం. అదే కాకుండా ఇంకా ఈ టెంపుల్ చుట్టూ కూడా మనకు ఈ ఎడ్ల బండ్లు తిరగడానికి కావాల్సిన రోడ్డు కూడా 2 కోట్ల ప్రపోజల్స్ కూడా పంపించినాము. కొంత ఆర్థిక పరిస్థితి, స్టేట్ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటం వల్ల కొంత లేట్ అవుతున్నది. అది కూడా సిఆర్ఆర్లోనే పంపించినాం. మనం నెక్స్ట్ జాతర వరకు లోపల అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. అదేవిధంగా నాచినపల్లి రోడ్డు కూడా ప్రపోజల్ పంపించినాం. ఎందుకంటే దీన్ని నేను గతంలో కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు కూడా దడ్డు శివరాం గారిని తీసుకొచ్చి, ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్న శివరాం గారిని కూడా తీసుకొచ్చి ఆ రోజుల్లోనే 14 కోట్ల చిల్లర 15 కోట్లు 14 లక్షలు ఆ రోజులలో ఇప్పించాం. మా ప్రధానమైన వర్క్స్ ముంగట స్టెప్స్ కానీ, ముంగట ఎక్స్టెన్షన్ కానీ, ప్రధానమైన పనులు కూడా జరగడం జరిగింది. ఫర్దర్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఒక ప్రపోజల్ తయారు చేసి ఏదైతే మాకు ఎఫ్డిఆర్స్ ఉన్నాయో ఎఫ్డిఆర్కు సంబంధించి మన చుట్టూ మాడ వీధుల టైప్లో చుట్టూ భక్తులు టెంపుల్ చుట్టూ తిరగడానికి కావాల్సిన సౌకర్యం గురించి కూడా ఒక ప్రపోజల్ కూడా పంపించాం. గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉన్నది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కొండ సురేఖ గారు కామన్ గుడ్ ఫండ్ CGFలో ₹1 ఇచ్చినట్టుగా లెటర్ కూడా వచ్చింది. ఇది ఇంకా ఫైనాన్స్ డబ్బులు ట్రాన్స్ఫర్ కాలేదు, ఇంకా టెండర్ కాలేదు. అవి కూడా ఫాలోఅప్ చేస్తాము. ఏదేమైనా ఈ ప్రాంతంలో ఇది ఒక ప్రధానమైన దేవాలయము. దీన్ని ఈ 365 రోజులు కూడా భక్తులు వస్తుంటారు. చాలామంది ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటుంటారు. ఒక సెంటిమెంట్ ఉన్నది. లక్ష్మీనరసింహస్వామి, కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి యొక్క సాన్నిధ్యంలో పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబం సంతోషంగా ఉండడానికి ఒక బలమైన నమ్మకం ఉన్నది. ఏదేమైనా ఒకటి మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేయండి. పని చేసే వాళ్ళ దగ్గర చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. అవి ఏమైనా ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురండి, మా దృష్టికి కూడా తీసుకురండి. ఇమ్మీడియట్లీ ఇప్పుడే మీరు చూశారు, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నారు. తప్పకుండా అటువంటి ఏమైనా అక్కడ చిన్న ల్యాబ్స్ ఉన్నా కూడా వాటి ఇమ్మీడియట్లీ అటెండ్ అయ్యి అంతిమంగా మన అందరి ఏకైక ధ్యేయం ఒకటే, ధ్యేయం అనేది ఈ జాతరను మనకు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ జాతరను మనం విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ ద్వారా 4 లేన్ చేస్తున్నాం. అప్పుడు ఏమున్నది, ఎడ్లబండి పోయేది. దాని తర్వాత ఏమైంది, సింగిల్ బీటీ కూడా వచ్చింది, తర్వాత డబుల్ బీటీ కూడా వచ్చింది. ఇప్పుడు దాన్ని 4 లేన్ కింద తీసుకుంది. 4 లేన్ కింద వచ్చిన తర్వాత చాలా మటుకు సమస్య పరిష్కారం. అప్పుడు ఏం చేయవచ్చు, మనము వాళ్ళకు ఒక లేన్ డెవలప్ చేయవచ్చు, పోయేవాటికి వచ్చేవాటికి లేన్ డెవలప్ చేయవచ్చు.
కొంత ఇబ్బంది ఉంటుంది చూడేప్పుడు. ఇక సంబరం లేకుండా అసలు జాతరకే శోభ రాదు. శోభ రావాలంటే వచ్చే ఎగరాలి, ఆడుకోవాలి, సంబరాలు చేసుకోవాలి, అవన్నీ ఉంటేనే జాతర. నేను ఒకప్పుడు అన్నాను, ఇవన్నీ ఎందుకు అన్నా మొదటిసారి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చూస్తే తెలిసింది ఇక్కడ అది ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. సరే, అప్పుడు ఓంకారాలు ఉన్నప్పుడు పొలిటికల్ వైలెన్స్కు ఉపయోగపడేది. ఇప్పుడు అది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నరసంపేట పొలిటికల్ వైలెన్స్ జీరో చేసిన కదా. మీ చరిత్ర తెలుసు మీ అందరికీ, నేనే మొత్తం చెప్పాలి. సో మొన్న కూడా కొన్ని చిన్న దండలు జరిగినాయంటే అది కూడా దురదృష్టం, అవి జరగదు. కనుక ఇప్పుడు మన పోలీసు వ్యవస్థ కూడా చూసుకుంటారు, ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కాకుండా చూసుకుంటారు. ఏదైనా అయ్యే అవకాశం ఉన్నదని మీ దృష్టికి వస్తే ఇమ్మీడియట్లీ సిఐ గారికి కానీ ఏసీపీ గారికి కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ కంట్రోల్ చేసుకుంటాం, అట్లా కంట్రోల్ చేసుకుంటాం. ఇప్పుడు చాలా ఒకటి కబ్జా అయిందన్నారు కదా సార్, ప్రభుత్వంలో తిరిగేటువంటి రహదారి, దాన్ని ఎలాంటి చర్య? ప్రభుత్వంలో తిరిగే మూల ఒకటి కొంతమంది కబ్జా చేస్తారు. అది కబ్జాగా పట్టా ల్యాండ్సే, పట్టా ల్యాండ్సే కానీ అవి కొన్ని తరాలుగా మనకి ప్రభుత్వంలో తిరిగే దాని ఉన్నది. గతంలో కూడా వాళ్ళు ప్లాట్లు చేసినప్పుడు కూడా నేను వాళ్ళకి చెప్తాను, దాంట్లో కొంత అయ్యగారులది కూడా ల్యాండ్ ఉన్నదని వచ్చినప్పుడు లాస్ట్ టైం కూడా గోడ కడితే కూడా వాళ్ళని పిలిచి తీసేయమంటే వాళ్ళు గోడ కూడా తీసేసి వాళ్ళకు కూడా అప్పుడు కూడా నేను ప్లాట్లు చేసినప్పుడు చెప్పినా మీరు ప్లాట్లు చేసుకోండి, కానీ ఇక్కడ ప్రభుత్వంలో తిరగడానికి కావాల్సిన స్థలాన్ని మీరు పెట్టేసి మిగిలింది మీరు చేసుకోండి. మీ పట్ట ల్యాండ్ అని నేనేమి కాదన్నది లేదు. ఇప్పుడు కూడా చూస్తున్నా, అందుకే తహసీల్దార్ కూడా చెప్పాను నేను, ప్రభుత్వంలో తిరగడానికి ఎంతైతే విడుతు కావాలో ఆ విడుతులో ఉన్న ల్యాండ్ కూడా ఒక మార్క్ చేసి ఐడెంటిఫై చేసి దాన్ని గుర్తించి ఒక ప్రపోజల్ కూడా దాన్ని ఎల్లకాలం మీద దాని మీద ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా దాని ఒక ప్రపోజల్ కూడా తయారు చేసి పంపించమంటున్నారు. పంపిస్తే కలెక్టర్ గారు వస్తే దాన్ని కూడా పరిశీలిస్తాం.